మరి నేను రీసెంట్‌గా నా పెళ్లి విషయంలో, కారు విషయమైతే రీసెంట్‌గా జరిగినది. ఒక చిన్న నిమిషంలో ముగిస్తానన్నా. గతంలో గూడా పెళ్లి విషయంలో ఎంతో పోరాటం చేస్తూ మా కుటుంబంలో ఇబ్బందులు మా మదర్‌కు, ఫాదర్‌కి బాలేకున్నా గానీ, పెళ్లి విషయంలో అన్నగారు ప్రార్థన చెయ్యి అని రాత్రి 10, 11 గంటలకు చెప్పినప్పుడు నేను ఉదయం 5 గంటలకే లేచి, నా పెళ్లి విషయంలో గతంలో చిన్న ఇబ్బంది విషయంలో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దాన్ని అవ్వలీలగా ఆ రోజే అన్నకు 3 గంటలకు మళ్ళీ సాయంత్రం ఫోను చేసి చెప్పడం జరిగింది. "అన్నా ఎటువంటి ఇది నాకు క్లియర్ అయిందన్న." అదే విధంగా మంచి ప్రార్థన పర్రాలు, మంచి భక్తురాలు, మంచి దేవునిలో ఉన్నటువంటి అమ్మాయి నీకొస్తది తమ్ముడు అని చెప్పి ఏ రాత్రి పగలన్నా ప్రార్థన చేసినట్టుగా నా జీవితంలో దేవుడు ఆ మేలును చేసిండు. తనను చేసుకున్న వెంటనే నా తల్లిదండ్రులకు గూడా ఎంతో సంతోషకరమైనటువంటి, మా తల్లి ఎవరిని గుర్తుపట్టకున్నా ఎంతో సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. అదేవిధంగా అన్న వాళ్ళు మా ఇంటికి ఆహ్వానిద్దాం అనుకున్నా కానీ ఆ అమ్మ దగ్గర కుదరలేదు. ఇప్పుడు త్వరలో ఆహ్వానిస్తా. అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత నేను మొదటి పండుగకు మా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళగా, అన్న గూడా ప్రతిరోజు గూడా తమ్ముడు ఏ ఇబ్బందులు ఎదురైనా గానీ పెళ్లి చేసుకొని మంచి భార్య దొరికింది. మంచి భార్యను దేవుడిచ్చిండు. త్వరలో నువ్వు గూడా మంచి వెహికల్ తోటి అసలు అన్న వాళ్ళ దగ్గరికి, మా ఇంటికి అన్న వాళ్ళ దగ్గరికి ఒక 7, 8 కిలోమీటర్ల దూరం ఉంటది. ఎంత వేదన పడుతూ నేను చిన్న సంఘమైనప్పటికీ ఎంత వేదన పడుతూ మా అన్న కొడుకు, బిడ్డ, మా అన్న వాళ్ళు వస్తాంటే తీసుకెళ్ళకుండా ఒకటే బండి మీద మా భార్య నేనే వెళ్ళాల్సొచ్చిన సందర్భంలో మస్తు బాధపడ్డా అన్న దగ్గర. మా పిల్లల్ని తీసుకపోతే ఒక 5, 6 అయ్యేవాళ్ళం. అందరం మంచిగా అన్న వాక్యం విని ఆస్వాదించేటోళ్ళం. దేవునిలో మహిమకరంగా వాడబడేటోళ్ళం అని ఎంతో బాధపడ్డా. మరి బాధపడ్డటువంటి నెల తిరగక ముందుకే, 2 నెలలు తిరగక ముందుకే దేవుడు చిన్న మేలు చేసినందుకు ఆ కారు ఆయనే నా వెంటబడి కొనుక్కోమని, సెకండ్ హ్యాండ్ కారే, బట్ ఆయనే నా వెంటబడి తీసుకోండి సార్ మీరు కాకపోతే నాకు ఏ దిక్కు లేదు సార్. ఇప్పుడు ఆయన ఏదో అప్పులల్లుండి మీరు తీసుకోండి సార్ అంటే, వద్దు అన్నా కూడా నా ఎమ్మటబడి 3 రోజులు 4 రోజులు నా వెంట ఉండి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి సార్ అంటే, కేవలం దేవుని మందిరానికి పాస్టర్ మోసెస్ అన్న దగ్గరికి చర్చికి వెళ్ళడానికి కేవలం మా ఇద్దరు కాదు, మా వెంట ఇంకో నలుగురు రావడానికి తోడుగా ఆ కారును నా వెంట ఆయన పడి, ఈ రోజుల్లో ఎవరో పట్టించుకున్న సందర్భంలో కూడా ఆయన 4 రోజులు నా విషయంలో పడి, కారు విషయంలో మా భార్య ప్రార్థన చేసి కూడా ఎందుకండి అంటే, ఫస్ట్ దేవుని దగ్గరికి, మోసన్న దగ్గరికి మనం పోవడానికి మనకు దేవుడే అనుగ్రహిస్తాడని చెప్పి నేను వద్దనుకుంటే కూడా ఆయనే నా దగ్గరికి వచ్చి 100 కిలోమీటర్లు నన్ను తిప్పి నాకు కారు అప్పచెప్పిపోయిండు అన్నగారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. నాకు అప్పచెప్పి నాకు ఇచ్చి 2 రోజులు ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, అసలు నేను వద్దన్నా కూడా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, సార్ రాండి సార్ మీరు తీసుకోండి సార్, ఎంతనే తీసుకోండి సార్ అని చెప్పి ఆయన నాకు కారు అప్పచెప్పినప్పుడు నేను ఆ కారును తీసుకొని ఏదైతే రిపేర్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకుపోయే సందర్భంలో మార్గ మధ్యంలోనే అది కొంచెం వెనకడుగేసి మొత్తం అది రిపేర్ అయినట్టుకుంటే డైరెక్ట్ మారుతి షోరూమ్ పోతే నేను ఇంటికి తీసుకుపోయి ఎంతో వేదనతో ఒకటే మాట అనుకున్నా, దేవుడు రేపు ఉదయం లేచేసరికి నా కారును నాకు ఎట్లయితే వచ్చిందో చర్చికి వెళ్ళేలాగా నాకు నడిస్తే చాలన్న ప్రేయర్ నేనైతే రాత్రి ఏదైతే చేసుకున్నా, ఉదయం లేచేసరికి అంతే చక్కగా నేను హైదరాబాద్ రావడానికి ఆ కారు నాకు ఉపయోగపడింది. ఆ కారు విషయంలో కూడా దేవుడు అసలు ఆయన నా వెంట పడడం 4-5 రోజులు ఓనర్ గారు తీసుకోండి సార్ మీరే తీసుకోండి సార్ అని చెప్పి ఆయన నా వెంట పడని, వద్దు సార్ అంటే కూడా మీరు తీసుకోండి సార్ అని చెప్పి ఎవరో మాట్లాడి పంపించినట్టుగా నా దగ్గరికి వచ్చినందుకు, మా మదర్ను కూడా హాస్పిటల్ కావచ్చు, ఫస్ట్ మెయిన్ గా దేవుని దగ్గరికి, పాస్టర్ మోసెస్ అన్న గారి దగ్గరికి చర్చికి వెళ్ళడానికి నేను కావచ్చు, నా భార్య, మా తల్లి, మా తండ్రిని, ఇంకా అవసరమైతే మా కుటుంబ సభ్యులందరినీ ఆ కారులో తీసుకొని పోవడానికి దేవుడు చేసిన చక్కటి మేలును, 2 వీలరే నాకు లేని సందర్భంలో 2 వీలరే మా నాన్న బండి తెచ్చుకొని నడిపించుకున్న సందర్భంలో నా 4 వీలర్ ఇచ్చి దేవుడు, అది చిన్నది కావచ్చు కానీ దేవుడు చిన్నదైనా పెద్దని ఇచ్చిన సంతృప్తిగా ఇచ్చే వాహనం ఏదైనా చాలని నేను నమ్ముతున్నా. కాబట్టి దాంట్లో చక్కగా జరిగినందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటూ అదే వాహనంతో చర్చికి ఈసారి మా కుటుంబ సభ్యులందరం 5 పోయేలాగా నేను మొక్కున్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. చక్కటి సాక్ష్యము. తమ్ముడి జీవితంలో నిజంగా ఎంతో బాధపడుతూ 2 వీలర్ మీద రావటము, మరి చర్చికి దేవుడు ఈ నెల లోపటినే ఎంత అద్భుతం అంటే, ఒక కారు తాను కొనుక్కునే స్థాయి లేనటువంటి స్థితిలో కూడా కారు కొనుక్కునే కృపనిచ్చాడు. అది సెకండ్ హ్యాండ్ కావచ్చు, నిజంగా తమ్ముడు అన్నట్టుగా. మరి ఎంత అద్భుతం అంటే, తన ఆశ దేవుని దగ్గర రావాలా, ఇంకొక నలుగురిని పట్టుకొని రావాలా, తను ఆశించిందంతే వెంటబడి దేవుడు కార్యం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబాన్ని ఇంకా అంతేకాదు, మరొక విషయం నేను ఇంత ముందు చెప్పాను, తమ్ముడికి ఒక భూమి అని చెప్పాను. తప్పక ఈ కార్యం కూడా చూస్తావు. ఎలాగైతుందో ఏంటో నాకైతే తెలియదు. దేవుడు ఇటువంటి కార్యం జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక.